ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నేర్చుకుంటున్న విషయం ప్రేమ గురించి నేర్చుకుంటున్నాం. పోయిన వారం మనం నేర్చుకున్నాం, అపొస్తలుడైన పౌలు అంత రూఢిగా దేవుని ప్రేమ నుండి ఎవరైనా ఎడబాపగలరా రూఢిగా చెప్పగలడానికి గల కారణం అతను ఎరిగినది ఏంటంటే దేవుడు చూపించే ప్రేమ ఎలాంటి ప్రేమ? శాశ్వతమైన ప్రేమ. ఈ ప్రేమ శాశ్వతమైనది అని ఎరిగి ఆ శాశ్వత ప్రేమను ఎరిగిన అతను చెప్తున్నాడు, ఆయన క్రీస్తు ప్రేమ నుండి ఏవి ఎడబాపరేరవని రూఢిగా నమ్ముచున్నాను అని చెప్తున్నాడు. సో ఇంకా కొన్ని విషయాలు మనం నేర్చుకోవాల్సినవి ఉన్నాయి ఈ వచనాల్లో. దేవునికి స్తోత్రం. అంటే పోయిన వారం ఏం చెప్పుకున్నాం? ఈ ప్రేమ శాశ్వతమైనది అంటే ఎక్కడ ప్రారంభమైంది? ఆదిలోనే దేవుడు ప్రేమించాడు అని చెప్తున్నాం. దేవునికి స్తోత్రం. భూమికి పునాది వేయబడక మునుపు, సృష్టి జగత్తుకు పునాది వేయబడక మునిపే, జ్ఞానం చేత సమస్త జగత్తుని చేయబడక మునిపే దేవుడు క్రీస్తులో మనల్ని ప్రేమించాడు. అలా ప్రేమిస్తూ సార్ చెప్తున్న అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని చెప్పుకుంటూ వారు దేవుణ్ణి అని చెప్పుకోవడానికి ఇష్టపడి ప్రేమించి కాడికి మనమందరం నరక పాత్రము కాకూడనట్లుగా మన కొరకు పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. వచ్చిన ఆయన ఇశ్రాయేల్ దేశంలో బెత్లెహేములో పుట్టి అక్కడ మన కొరకు యాగమై ఆ సువార్తను మన వరకు పంపించాడు. దేవునికి స్తోత్రం. అంటే నేటి దినం వరకు మనం రక్షించబడ్డాము, ఇంకా అనేక మంది రక్షించబడుతున్నామంటే దేవుని మహాప్రేమ. దేవునికి స్తోత్రం. ప్రేమ ఉంటేనే కృప చూపించగలం, ప్రేమ ఉంటేనే క్షమించగలం, ప్రేమ ఉంటేనే దయ చూపించగలం. కనుకే అన్నిటికంటే శ్రేష్టమైనది ప్రేమ అని దేవుడు చెప్పాడు. అపొస్తలుడైనటువంటి పౌలు కూడా అదే చెప్పాడు. ఆ విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడిట్లో ప్రేమ శ్రేష్టమైనది. మూడు నిలుస్తాయి కానీ శ్రేష్టమైంది ప్రేమ అన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే 14వ అధ్యాయంలో అంటాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం ప్రారంభంలో అంటాడు ఏమని? ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. 13వ అధ్యాయంలో ప్రేమ గురించి చెప్పి కింద శ్రేష్టమైంది ప్రేమ అని చెప్పి 14వ అధ్యాయంలో అంటాడు ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. మనం దేని కొరకు ప్రయాసపడాలి? ఇవన్నీ మనం ధ్యానించినవే. 13వ అధ్యాయం ఒక్కో మాట మనం ధ్యానించాం, ప్రేమ కలిగిన వారిలో ఉండే లక్షణాలు. ఆ తర్వాత ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడడం నేర్చుకున్నాం. ఇప్పుడు అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు కదా, ఇతడు ఎలాంటి ప్రేమ అని అనుకుంటే అప్పుడు అనుకున్నాం శాశ్వతమైన ప్రేమను తెలుసుకుని ఈ ప్రేమను తెలుసుకున్నాను కనుక ఎవరు నన్ను విడదీయలేరు అన్నాడు. దేవునికి స్తోత్రం. గమనించాలి, ఇది చెప్పినటువంటి మాట రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మనం చదువుకుంటున్నాం. 35వ వచనం నుంచి 39 వరకు చదివాం. అయితే 38వ వచనం చదువుదాం. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపునా అలా చెప్తూ కిందకు వచ్చి 39 అంటాడు. 38 నుంచి మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉండవైనను, రాబోవునవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను సృజింపబడింది మరి ఏదైనను మన ప్రభు అయిన యేసు నందలి దేవుని ప్రేమ నుండి మళ్ళీ ఎడబాప నేరదని రూఢిగా నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమి నమ్మాడంట? దేవుని ప్రేమ నుండి ఎవరు విడదీయలేరు అని. ఈయన ప్రేమ నుండి కాదు అంటే దాని అర్థం దేవుని ప్రేమ మన ప్రేమ. మనం కష్టం వస్తే జారిపోతాం. మనకి ఎవరికి మీద ప్రేమ ఉందనుకోండి అంతవరకే, తర్వాత ప్రేమ చూపించాం. కానీ దేవుడి శాశ్వతమైన ప్రేమ కనుక అంటున్నాడు ఆయన ప్రేమ నుంచి ఎడబాపలేరు అంటున్నాడు. ఆయన ప్రేమే శాశ్వతం. దేవునికి స్తోత్రం. అంటే ఆయన ప్రేమలో ఎడబాపలేని బంధాన్ని నేను ఏర్పరచుకున్నాను, ఆయనలో అంటుకట్టబడిపోయాను. కాబట్టి ఇక్కడి నుంచి ఆయన చూపించిన ప్రేమ ఎవరు దూరం చేయలేరు అని చెప్తున్నాడు. మనుషులు చూపించే ప్రేమ కాదు అంటున్నాడు. క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎవరు వేరు చేయలేరు అని చెప్తున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, శ్రమ రావచ్చు, ఇబ్బంది రావచ్చు, వస్త్రహీనత రావచ్చు, ఉపద్రవం రావచ్చు, ఖడ్గమే రావచ్చు, మరణమే రావచ్చు, ఏది వచ్చినా ఏం చేయదంట? క్రీస్తు ప్రేమ నుంచి వేరు చేయలేరంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో అట్టి అనుబంధాన్ని మనం కూడా కలిగి ఉన్నామా అనే ఆలోచన మనకు కూడా రావాలి. ఒక పని ఉంటే వెళ్ళిపోతాం, ఫంక్షన్ ఉంటే వెళ్ళిపోతాం. సో ఏదైనా చిన్న బాధ కలిగితే రావు కదా. కొంతమంది చర్చి చాలా మంది మానేసిన కారణాలు చెప్పనా? పాస్టర్ గారు నన్ను అలా అన్నారు, మానేశావు.
సో పలానా చెడ్డ పని చేసావు, మందులు ఇచ్చాడు, మానేసావు. ఇలాంటివి చాలా మంది ఉంది. అమ్మాయిలు చూసి మానేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. డైరెక్ట్ గా మాట్లాడాలంటే అమ్మాయిలు బట్టి చర్చలు మానేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. సో దేవుని బిడ్డారా, అలాగే రాజకీయాల్లోకి వెళ్ళిపోయి మానేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే బాగుందని అంటే బాప్తిజం తీసుకుని యేసు రక్తంలో కడగబడి దేవుని సన్నిధిలో సాగిపోతూ పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించి కూడా ఇలా వెళ్ళిపోయిన వారి మీద దేవుని ఉగ్రత కంపల్సరీ కనబడుతుంది. కానీ ఇప్పటి వరకు వాళ్ళు బాగున్నారంటే దాని అర్థం ఏంటంటే తెలుసా? ఇంకా ఆయనని ప్రేమిస్తున్నాడు కాబట్టి. దేవునికి స్తోత్రం. అంటే ఇంకా ఆయన ప్రేమ కనబడతా ఉంది. చెప్పారు శాశ్వతమైన ప్రేమ అంటే మనం చనిపోయిన తర్వాత కూడా మనం వెళ్ళడానికి ఒక పురాన్ని దేవుడు ఏర్పరుస్తున్నాడు. ప్రేమ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. ప్రేమ అంటే ఆది నుంచి అంతం వరకు ఉండేది ప్రేమ. అదే శాశ్వతమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఒక్కొక్కరు ఒక్కొక్క కారణాలతో మానేసే వాళ్ళని ప్రేమ, క్రీస్తు ప్రేమను కలిగి క్రీస్తు ప్రేమతో అనుబంధం కలిగిన వారిని అనడానికి వీలే. వారు దేనిలో ఉన్నారు అంటే దేవుని ప్రేమ. సో కాబట్టి సేవకుడిగా నన్ను మీరు గౌరవించలేదు అనుకోండి, నేను ఇది విడిచిపెట్టి వెళ్ళిపోవడం. ఇది ఎవరితో ప్రేమ? మీతో ప్రేమ కానీ దేవునితో ప్రేమ లేదు. ఇలా మనం ఆలోచన చేస్తే చాలా చోట్ల జరుగుతున్న విషయాలే మీకు తెలియచేస్తున్నాను. ఇప్పుడు ఏదైనా ప్రార్థన ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ప్రార్థన ఉంది, మీకు వేరేటువంటి కార్యక్రమం ఉంది, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? కొంచెం గట్టిగా చెప్పండి. రైట్. ప్రార్థనకి రాకుండా మీ పని మిమ్మల్ని అడ్డేసింది, ప్రార్థనకి రాకుండా మీ వ్యాపారం మీకు అడ్డేసింది, ప్రార్థనకి రాకుండా ఏదో ఒక సందర్భం, ఫంక్షన్ అడ్డేసింది అంటే ఇప్పుడు ప్రార్థన ఇచ్చి వేరు చేసింది ఎవరు? శుక్రవారం ఉపవాస కూడిక, గురువారం అక్కడ ఇక్కడ గురించి చెప్పడం. ఇక్కడ గురువారం ఉపవాస కూడిక మీరు అందరూ వస్తారు, దేవునికి స్తోత్రం. అక్కడ చాలా మంది రారు. సో ఈరోజు చెప్పాను. సో ఇప్పుడు నేను ఏమన్నానంటే, శుక్రవారం లేదా గురువారం నువ్వు చర్చికి రాకుండా టీవీ ముందు కూర్చున్నావు. టీవీని ఏం చేసింది? దేవుని ప్రేమ నుండి వేరు చేసింది. టీవీలో వచ్చేటువంటి ఆ సీరియల్లో, సినిమానో పడిపోయి దానిలో ఉండిపోయి దేవుని సన్నిధికి రాలేకపోయావు. యేసు అంటే ఎంత ఇష్టమో నీ ప్రేమ కాదు కావాల్సింది, ఆయన ప్రేమలో నీవు అంతకబడే అనుభవం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు అంటే ఒక మాట చెప్తాను. ఎందుకు అంటే ఆయన ప్రేమను మనకు కనపరిచి ఆయన ప్రేమలో మనల్ని కనుక్కున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఎందుకు కనుక్కున్నాడు అంటే, మనం వచ్చి బాబు యేసు బాబు ఎంత ప్రేమో అని చెప్పేసి ఒక పాట పాడి టింగును కారికేసి వెళ్ళిపోతామని కాదు. ప్రేమ కలిగిన దేవుని యొక్క స్వరూపాన్ని మనం పొందుకుని ఆ ప్రేమను అనేక మందికి ప్రతిబింబింప చేయాలని దేవుడు మనం కనుక్కున్నది. అందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా గమనించండి. ఒక అద్దం ముందుకు వెళ్ళినప్పుడు నీ ప్రతిబింబాన్ని అద్దం ప్రతిబింబిస్తుంది. అంటే నువ్వు ఎలా ఉన్నావో అలా కనబడతావు. నీ జుట్టు ఎలా ఉందో, నీ బొట్టు ఎలా ఉందో, నీ స్టైల్ ఎలా ఉందో స్పష్టంగా దానిలో కనబడుతుంది. సో అలాగే క్రైస్తవులు అనబడిన వారు క్రీస్తు ప్రేమను కలిగి, క్రీస్తు ఎలా ఉండేవాడో, క్రీస్తు ఎలా ప్రేమించేవాడో, క్రీస్తులో ఉన్న గుణగణ లక్షణాలు ఏంటో ప్రతిబింబింప చేయాలి అనేది క్రీస్తు యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం. అందుకే ఆ ప్రేమను కనపరచమనే దేవుడు మనకు తెలియజేశాడు. ప్రేమ కలిగి ఉండండి అని చెప్పాడు. ప్రేమ శ్రేష్టమైంది, ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి, ప్రేమ లేనివాడు నావాడు కాడు, ఆయన ప్రేమ స్వరూపి అని కూడా చెప్పుకున్నాం. కనుక దేవుని బిడ్డలారా, నేటి వరకు మనం ప్రేమించాడు కనుక ఆయన ప్రేమ మన వరకు వచ్చింది. మన నుంచి మన ఇంటి పక్కకు వెళ్ళడం లేదు, మన నుంచి మన ఇంటి పక్కకు వెళ్ళడం లేదు. అంటే ఆయన ప్రతిబింబాన్ని మనం ప్రతిబింబింపలేకపోతున్నాం, అంటే ఆయన ప్రత్యక్షతను మనలో కనపరచలేకపోతున్నాం. కనుక దేవుని బిడ్డలారా, ఇలా అయిపోవడానికి గల కారణం ఏంటి అంటే, నువ్వు దేని చేత ఆటంకపడిపోతున్నావో అది నీ జీవితంలో ప్రభు నుంచి వేరు చేసే విగ్రహం. విగ్రహం అంటే చాలాసార్లు చెప్పుకున్నాం, పూజలు చేసేదే కాదు, కానీ దేవుని కంటే ఎక్కువ దేనికి ప్రాధాన్యత ఇస్తావో అది నీ జీవితంలో విగ్రహం అయిపోయింది. నీ పని దేవుడి నుంచి వేరు చేసింది. పని నీకు విగ్రహం. అంటే పని ఎందుకు? నా డబ్బులు రావడానికి. డబ్బులేంటి? ధనం. ధనం నీ జీవితంలో విగ్రహం అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు మా ఇంటికి మనకి దింపోలు వచ్చారు అనుకున్నాం. నేను ప్రసాదం కొంచెం నడిపించేయండి, యోహాన్ గారు 4 ఎక్స్రేలు ఇచ్చేయండి, మనకి దింపోలు ఎప్పుడో రారు కాబట్టి దింపోలు వస్తున్నారు, నేను రావడానికి కుదరదు అన్నాను అనుకోండి. ఏది నా జీవితంలో విగ్రహం అయిపోయింది? దింపు తీస్తే కొబ్బరికాయలు అమ్ముకుంటే డబ్బు నా జీవితంలో విగ్రహం అయిపోయింది. ధనాపేక్ష అనే విగ్రహాన్ని తీసివేసి, ఇలా చూస్తే ఫంక్షన్ మన చుట్టాలు ఏదైనా మానేస్తా కానీ ఫంక్షన్ చర్చి మానేస్తాం.
ఫంక్షన్ మాత్రం మానవు. అంటే ఇలాంటి ఏది వచ్చి నిన్ను దేవుని నుంచి దూరం చేస్తే అది దేవుని నుంచి దూరం చేసేది నీ జీవితంలో విగ్రహం. ఈ విగ్రహాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయం గాని ప్రభువా మా గ్రామంలో చాలా మంది ఉన్నారు నాయన మార్చు నాయన అంటాం. ముందు మారాల్సింది ఎవరో? అందుకే నేను చాలా సార్లు చెప్తున్నాను, మనం మారితే సమాజం మారిపోతుంది. మారాల్సింది మనం మారామా సమాజం మారిపోతుంది. అంటే క్రీస్తుని ఎలా ప్రేమిస్తున్నావో క్రియల ద్వారా చూపించాలా లేదా మాటల ద్వారా చూపించాలా? ప్రసాదం చాలా ప్రేమిస్తున్నాను నేను. ప్రసాదం ఏంటి, బాగున్నావా, అన్నం ఉన్నాయా, డబ్బులు ఉన్నాయా, ఏమన్నా తెచ్చుకున్నావా, లేవా, ఇంటికి వెళ్ళి అన్నం తిను. అన్నం లేదు ఇంటి దగ్గర ప్రసాదం, ఇంటికి వెళ్ళి అన్నం తిను. చొక్కా వేసుకోలేదు ఏంటి, ఇంటికి వెళ్ళి బట్టలు వేసుకో, అతనికి లేవు, చొక్కా లేదు, అన్నం లేదు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఏమో ఆ ఇంటికి వెళ్ళి బట్టలు వేసుకో, అన్నం తిను, చలి కాగు అంటే సరిపోదట. ఇది మాటలతో చూపించే ప్రేమ. ప్రసాద్కి ఆహారం లేదు, నేను ఏం చేయాలా? క్రీస్తు ప్రేమను కలిగిన నేను ఏం చేయాలా? ఆహారం పెట్టే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. లేదా అతనికి ఏదైనా సహకరించే విధంగా చూడాలి. అన్నం పెడితే అబ్బో అతనికి ఎంత ప్రేమ దేనిలో కనబడింది, అతని అవసరాన్ని తీర్చే దానిలో కనబడింది. అంతేగాక మాటల్లో చెప్పేది ప్రేమ కాదు. దేవునికి స్తోత్రం. అలా ఆలోచన చేయండి. ఎన్ని పర్యాయాలు దేవునికి విరుద్ధంగా వేరే చోటకి వెళ్ళిపోయాం. ఆదివారం గురువారం కూడికలు మానేసి మరి ఏది దేవుడితో విడదీయాలి బంధం, ఏది ఆయనతో కనవేసుకుని ఆయన క్రీస్తు ప్రేమ నుండి వేరు అవ్వని అనుబంధం ఏది? అపొస్తలుడైన పౌలుకున్న రోషం మనకు ఉండొద్దా? మనం ఎంతకాలమైంది బాప్తిజం తీసుకొని, ఎంతకాలమైంది ప్రభువుని ఎరిగి? ఆలోచన చేయాలి. ఇక్కడ అంటున్నాడు, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏది వేరు చేయదు అంట. మరణమైనా జీవమైనా దేవదూతలైనా ప్రధానులైనా ఉన్నవి అయినా రాబోవులైనా అధికారులైనా ఎత్తైనా లోతైనా మనం నేర్చుకున్నాం. దేవుని ప్రేమను ఎరిగే ఆ ప్రేమ యొక్క లోతు ఎత్తు వెడల్పు గుడిన పొడవు తెలుసుకోవాలంట. దాని గురించి కూడా మనం ధ్యానించాం ప్రేమలోకి వచ్చినప్పుడు. సో ఈ లోక ప్రేమలో పడిపోయి కొంతమంది దేవుని నుంచి దూరం అయిపోయి వారు చాలా యవనస్తులు ఎక్కువ. సంఘానికి వస్తే ప్రేమ అది ఆకర్షణీయమైన ప్రేమ మంచిది కాదని సేవకుడు చెప్తే సంఘాలు మానేస్తున్నారు. సో ఇలా మానేసి వాళ్ళ గురించి నేను చెప్పేది ఏంటంటే వారు స్థిరులు కాదు. యేసుక్రీస్తు ప్రేమను అర్థం చేసుకున్నవాడు ఆయన ప్రేమ ముందు ఏది సరికాదు అనుకోవాలి. ఉన్న ఈ విషయాలు తెలుసుకుందాం. రాబోయినవైనా అంటే అప్పట్లో సెల్ ఫోన్ లేవు, అప్పట్లో ఏం లేదు, సెల్ ఫోన్ లేదు. ఇప్పుడు ఏముంది? సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్ ఎవరి నుంచి దూరం చేస్తుంది? దేవుడి నుంచే దూరం చేస్తుంది. ఎవరి నుంచి? దేవుడి నుంచే. ప్రార్థన చేసుకోవాలి కానీ సెల్ ఫోన్ ఇట్టు కూర్చుంటాం. ప్రార్థన చేసుకునే సమయం ఏం దొంగలిస్తుంది? సెల్ ఫోన్ దొంగలిస్తుంది. కాబట్టి ఈ రోజు నుంచి అలాంటి దాన్ని మనం మానేయుదుముగా. ఆమేన్. అప్పుడు అలాంటి ఏదైనా వచ్చినా దేవుని నుండి వేరు చేసేది ఏదొచ్చినా నన్ను వేరు చేయలేదు అని దృఢంగా చెప్పగలుగుతున్నాడు. నేటి దినాల్లో పాస్టర్లు కూడా ఏం చేస్తున్నారు? ఎవరు కూర్చున్నామన్న పేరే తప్ప ఎవరు వాక్యం చెప్పినా బైబిల్ చేయడం ఉండదు. ఏం చేస్తుంటారు? ఎంతసేపు ఫేస్బుక్లు, ఆ బుక్కులు ఈ బుక్కులు చూసుకున్నారు పైన కూర్చొని. అంటే ఎవరి నుంచి వేరు చేస్తుంది? క్రమాన్నిచ్చి వేరు చేస్తుంది. క్రమాన్నిచ్చి వేరు చేసేదే సాతాను. కనుక దేవుని బిడ్డారా, అలాంటి ఏం వచ్చినా నేను వేరైపోను అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డారా, ఒక మాట మరోలా అనుకోవద్దు. ఇక్కడ లేరు కానీ మాకు అక్కడ ఉన్నారు. నేను అన్నాను, ఈ కొన్ని రోజులు ఎంతమంది ఈ 3 రోజులు జరిగిన వాటిలో పార్టిసిపేట్ చేశారు? వారు కూడా దేవునితో అతకబడిన వారు కాదు. వాటన్నిటినీ పెంటగా ఎంచుకోవాల్సిన అనుబంధం కలిగిన వారు. సో ఈ విషయాన్ని దేవదూతలైనను అన్న విషయాన్ని తర్వాత ధ్యానం చేద్దాం. అయితే అపొస్తలుడైన పౌలు అంతగా ప్రేమలో అతకబడిపోవడానికి చిన్నప్పటి నుంచి క్రీస్తుని ఎరిగిన వాడా అని గనక మనం ఆలోచన చేస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5 నుంచి మనం చదువుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాలు చదువుతాం. 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయము పరిసయ్యుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించిన వాడనై ధర్మశాస్త్రము వలన
నీతి విషయము అనింద్రుడనై ఉంటిని. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అపొస్తలుడైన పౌలు తన గురించి చెప్పుకుంటున్న మాటలు ఇవి ఇక్కడ రాస్తున్నాడు. 8వ దినమున సున్నతి పొందుతిని అంటే ఏం చెప్తున్నాడంటే, ధర్మశాస్త్ర ప్రకారంగా నేను ఏ విషయంలోనూ లోపం లేని వాడిని చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. తను పూర్వం గర్వించిన విషయాలు చెప్తున్నాడు. ఏంటా గర్వించిన విషయాలు అని గనక మనం ఆలోచన చేస్తే జాగ్రత్తగా విందాం. 8వ దినమున సున్నతి పొందుతుంది. ఎప్పుడు సున్నతి పొందాడంట? మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా నిర్గమకాండంలో ఉంటది. ఏంటంటే 8వ దినాన మగపిల్లడు పుడితే తీసుకొచ్చి ఏం చేయాలి? సున్నతి చేయాలి. సున్నతి చేసి అతన్ని అక్కడ శుద్ధీకరించాలి అని రాయబడి ఉంటది. అయితే ఇతను ఎలాంటి వాడంట? చిన్నప్పుడే ధర్మశాస్త్ర ప్రకారంగా 8వ దినాన్న సున్నతి చేశారంట. ఎవరికి? అపొస్తలుడైన పౌలుకి. తరువాత ఇశ్రాయేలు వంశపు వాడనై. ఎవరు వంశం అంట? ఇశ్రాయేలు వంశం. అంటే ఇశ్రాయేలు వంశం అంటే దేవుడు పిలుచుకున్న వాడు, ఏర్పరచుకున్న వాడు, స్వాస్థ్యంగా పెట్టుకున్న వాడు. దేవుడు అన్నాడు ఇశ్రాయేలు ప్రజలను, నా స్వాస్థ్యము, నా ప్రజలు, నా జనులు, నా సొత్తు అని ఎవరినన్నాడో వారిలో నేనొక్కడిని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. సున్నతి పొందేశాను, ఇశ్రాయేలు పిలువబడిన వారిలో నేనున్నాను, పిలువబడిన వంశమే నాది. తర్వాత బెన్యామీను గోత్రంలో పుట్టిన వాడిని. బెన్యామీను గోత్రంలో పుట్టాడంట. ఇశ్రాయేలు ప్రజల్లో 12 గోత్రాలు. ఈ 12 గోత్రాల్లో బెన్యామీను గోత్రానికి కొంచెం ప్రాముఖ్యత ఉండేది. ఈ అంటే ప్రాముఖ్యత కలిగిన గోత్రంలో నేను పుట్టాను అని చెప్పుకుంటున్నాడు. అంటే యెరూషలేము కూడా బెన్యామీను గోత్రంకి ఇచ్చినటువంటి స్థలంలోనే ఉంది అని చెప్పడం విన్నాం. యెరూషలేము కూడా ఎక్కడుందంట? బెన్యామీను గోత్రాలకు ఇచ్చినటువంటి స్థలంలోనే ఉందంట. బెన్యామీనుకి ఒక ప్రత్యేకమైన ఇది ఉండేది. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, ముందేమో సున్నతి పొందాను, ఇశ్రాయేల్ పిలువబడిన వాళ్ళు నేను, అంతేకాదు సెపరేట్ అయిన వారం మేము చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక ప్రత్యేకమైన హోదా కలిగిన వారం మేము అంటున్నాడు. తర్వాత హెబ్రీల సంతానమైన హెబ్రీయుడనై. అంటే అప్పట్లో హిబ్రూ భాష నడిచేది. హిబ్రూ భాష వస్తే అన్ని గ్రంథాలు తెలిసిన వాడని అర్థం. ఇంచుమించు గ్రంథాలన్నీ హిబ్రూ భాషలో రాయబడేవి. ఆ హిబ్రూ భాష తెలిసిన వారే చదవగలిగినటువంటి జ్ఞానం కలిగిన వారు. అంటే ప్రస్తుత దినాల్లో ఏ లాంగ్వేజ్ రావాలి? ప్రపంచాన్ని చుట్టూ రావాలంటే ఏం రావాలమ్మా? ఇంగ్లీష్ రావాలి. ఇంగ్లీష్ బాగా మాట్లాడుతూ, అబ్బో ఇంగ్లీష్ బాగా మాట్లాడేస్తున్నాడు, ఇంగ్లీష్ బాగా మాట్లాడేస్తుంది, ఓ సూపరు అంటాం కదా. అలా సూపరు అనిపించుకోవడానికి అంటున్నాడు హెబ్రీ భాష కూడా వచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత అంటున్నాడు, ధర్మశాస్త్ర విషయంలో పరిసయ్యుడనై ఉన్నాను. పరిసయ్యుడు అంటే ధర్మశాస్త్రాలన్నిటినీ ధ్యానించి బాగా పట్టి ఆ సనాతన ధర్మం అంటే క్రైస్తవ ధర్మాల గురించి బాగా తెలిసిన వాడు అనమాట పరిసయ్యుడు. దేవునికి స్తోత్రం. అలాంటి వాడనై ఉన్నాను అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక అంటాడు. 8వ దినాన సున్నతి పొందేశాను, తర్వాత పిలువబడిన వంశంలో పుట్టాను, తర్వాత బెన్యామీను గోత్రంలో అంటే ప్రత్యేకించబడిన గోత్రంలో నేను ఉన్నాను. హెబ్రీ భాష అంతా తెలుసు, పరిసయ్యుడిగా ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఆసక్తి విషయమైతే సంఘములో హింసించడమే అతనికి ఆసక్తి. సంఘాల్ని పాడు చేయడానికి ధర్మశాస్త్ర విషయంలో అనింద్రుడనే అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా పాటించడంలో నా మీద ఎవడో నిందమపడానికి సరిపోడు. అంతటి ధర్మశాస్త్రం, మోషేకి దేవుడిచ్చిన ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకునేవాడిని. అయితే దేవుణ్ణి, బిడ్డల్ని హింసించడమే పనిగా పెట్టుకున్నవాడు. అంటే అతనికి ఇంకా క్రీస్తు గురించి పరిపూర్ణమైన అవగాహన లేనప్పుడు క్రీస్తుని ఆరాధించే వారిని, క్రైస్తవులు అనే వారిని హింసించడమే, సంఘాల్ని పాడు చేయడమే, హింసించడమే పనిగా పెట్టుకున్నాను అని చెప్తున్నాడు. అయితే 7వ వచనంలో అంటున్నారు. 7వ వచనంలో చెప్తున్న మాట చూద్దామమ్మా. 7:8. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గురించిన శ్రేష్టమైన జ్ఞానమును నిమిత్తము సమస్తమును నష్టంగా ఎంచుకొంటిని. పైన తన గొప్పతనం గురించి చెప్పి ఇలాంటి వాడిని అంటే అలాంటి వాటిలో గర్వించిన వాడిని, నాకు బలం ఉంది, బలగం ఉంది, హోదా ఉంది,
సంఘాన్ని హింసించడానికి నాకు పర్మిషన్ కూడా తీసుకున్నాను. ఇలాంటి వాడిని, ధర్మశాస్త్ర విషయంలో అయితే ఏ లోపము లేకుండా జీవిస్తున్న వాడిని, అంటే పాపము లేని వాడిని చెప్పుకున్నా నేను ఏవి నాకు లాభం అనుకున్నానో క్రీస్తుని గురించిన జ్ఞానం పొందుకోవడానికి ఇప్పుడు వాటన్నిటినీ నష్టంగా ఎంచుకున్నాను అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే క్రీస్తు ప్రేమను అర్థం చేసుకోవడానికి, క్రీస్తు ప్రేమ గురించిన పరిపూర్ణమైన జ్ఞానం పొందుకోవడానికి వేటిని లాభం అనుకున్నాడో, వేటిని తనకు ఉన్నవి అని గర్వించాడో వాటన్నిటిని ఇప్పుడు ఎలా ఎంచుకున్నాడంట? నష్టంగా ఎంచుకున్నాడంట. దేవునికి స్తోత్రం. మనం మాత్రం ఏది నష్టంగా ఎంచుకోం కదా. మన కోపం ఉంది, ఆ కోపాన్ని కంటిన్యూ చేస్తాం. మనకి ఆ స్వార్థాలు ఉన్నాయి, కంటిన్యూ చేస్తానే ఉంటాం. కానీ దేన్ని కూడా ఇది మనకి నష్టం కదా అని ఎంచుకొని విడిచిపెట్టలేదంట. ఇప్పుడు వీటన్నిటిని నష్టంగా ఎంచుకున్నాడంట. అంటే దేవుని జ్ఞానం ముందు, దేవుని ప్రేమ ముందు ఏది సరిపోవు. ఇవి నాకు నష్టాన్ని తప్ప లాభాన్ని సమకూర్చవు. ఇక్కడ పాపం లేని వాడిని చెప్పుకున్న అతను జ్ఞానాన్ని పొందుకున్న తర్వాత అంటాడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు అంటాడు. దేవునికి స్తోత్రం. ఈయన అంటాడు, పాపులలో ప్రథమ పాపి నేను, హింసకుడును, దోషకుడును, హానికరుడు నేనే. పాపుల లిస్టు తీస్తే ప్రథమ పాపి నేనే వస్తాను అన్నాడు. ఇక్కడేమన్నాడు? ఇలా అనుకున్నాను. పూర్వం ఇవన్నీ నాకు నష్టం కలిగించేవి. ఈ హోదా, ఈ పదవి, ఇవన్నీ కూడా నేను సున్నతి పొందేశాను అనే గర్వం, చిన్ననాటిని ధర్మశాస్త్రాన్ని పఠించాను, ఇశ్రాయేలు వాడిని, బెన్యామీను గోత్రం వాడిని, హెబ్రీ భాష అంతా వచ్చు, ఇవన్నీ నేను అనుకున్నాను. అవన్నీ నాకు నష్టమే తప్ప లాభమేమీ కావు అని వాటిని నష్టంగా ఎంచుకున్నాడు. క్రీస్తు ప్రేమను తెలుసుకోవడం కొరకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగు. నిశ్చయంగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టంగా ఎంచుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతకుముందు ఏం చేసేవాడు? సంఘాన్ని హింసించేవాడు. ఒకసారి చూద్దామా? అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 3వ వచనం. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. సౌలైతే ఇంటింటా వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. ఇందాకేం చదవం? సంఘాన్ని హింసించడమే కదా. అతను ఏమన్నాడు? ఆసక్తి విషయము సంఘములో హింసించువాడని. దేనికి ఆసక్తి కలిగి ఉన్నాడంట? సంఘాన్ని హింసించడమే అతని పని. ఇక్కడ రాస్తున్నాడు, సౌలైతే ఏం చేసేవాడంట? ఇంటింటా వచ్చి స్త్రీలను ఈడ్చుకొని పోయి, పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేశాడు అని, సంఘాల్ని పాడు చేశాడు అని మనం విన్నాం. ధర్మశాస్త్రాన్ని పఠించేవాడు మా మోషే ధర్మశాస్త్రం కాక ఏది వచ్చినా వ్యతిరేకమే అనుకుని, క్రీస్తు గురించిన అవగాహన లేక, ఆ బలం ఉంది, శక్తి ఉంది, హోదా ఉంది, జ్ఞానం ఉంది అనుకుని దేవుని సంఘాన్ని పాడు చేస్తూ సాగిపోతున్నటువంటి ఇతను ఒకసారి 9వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటను తానుకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, ఈ మార్గములోనున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వాణ్ణి బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజములో వారికి పత్రికలిమ్మని అడిగెను. ఇప్పుడు సౌలు అంతటితో ఆగలేదు. దమస్కులో కూడా క్రైస్తవులు ఉన్నారు, వారు కూడా ప్రభుని ఆరాధిస్తున్నారు. దినదినము చాలా మందిని మార్చేస్తున్నారు క్రైస్తవులుగా అనే మాట విన్నాడు. మాట విని అక్కడికి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి, నాకు ఒక లెటర్ కావాలి మీ దగ్గర నుంచి. ఏంటంటే, నేను వెళ్ళి అక్కడ ఎవరినైనా అరెస్ట్ చేస్తే, వెళ్ళి ఎవరినైనా పట్టుకుంటే, సంఘాల్లో దూరాన్ని బయటికి లాగుతుంటే పోలీసులు అడ్డు రాకూడదు. ఎవరు రాకూడదు? పోలీసులు అడ్డు రాకూడదు, అక్కడున్న అధికారులు అడ్డు రాకూడదు. అడ్డొస్తే మీరు పత్రిక చూపిస్తే అందరూ వెనక్కి వెళ్ళిపోవాలి. అలా వెనక్కి వెళ్ళిపోతే వాళ్ళందరినీ నేను తీసుకొచ్చి మళ్ళీ చెరసాల్లో వేయాలి అనేటువంటి ఆర్డర్ తీసుకున్నాడంట.
నేటి దినాల్లో అలాంటి ఆర్డర్లు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి ఆర్డర్ తీసుకున్న సౌలు పౌలుగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. ఈ నేటి దినాల్లో కూడా అలాంటి కార్యము చూచుదుముగాక. ఎవరైతే అలాంటి వ్యతిరేకపు స్వభావాలు ఉన్నారో దేవుడు వారిని దర్శించునుగాక. వారు దర్శించగా అలాంటి మార్పుని మనం చూచుదుముగాక. సౌలు అదే అనుకున్నాడు, ఏమీ లేదు, పత్రిక కావాలి, అక్కడ అడ్డు రాకూడదు, వేరే ప్రాంతానికి వెళ్తున్నాను, అక్కడ పోలీసులు అడ్డు రాకూడదు, ప్రభుత్వం అడ్డు రాకూడదు, అధికారులు అడ్డు రాకూడదు, ఈ పత్రిక చూపించగానే నోరు మూసుకోవాలి, క్రైస్తవులందరినీ నేను హింసించాలి అంటే అపొస్తలుడైన పౌలంట ఇక్కడ అంటున్నాడు, మనం చదివాం కదా, బెదిరించుటను హత్య చేయుటను అంటే చంపడానికి కూడా వెనకాడని పరిస్థితులు చాలా హింసించినట్టుగా పుస్తకాల్లో రాయబడి ఉన్నాయి అని చెప్పగా విన్నాను. నేనైతే చదవలా. సో దేవుని బిడ్డ ఇలా హింసించడానికి బయలుదేరినటువంటి అతని ప్రయాణం 3వ వచనం, అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం యొక్క వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని అతనితో ఒక స్వరము పలుకుగా వినెను. ప్రభువా నీవెవడమని అడుగగా ఆయన, నేనే హింసించుచున్న యేసును, లేచి పట్టణమునకు వెళ్ళి అక్కడ నీవు ఏమి చేయవలనో పట్టణమునకు వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలియబడినని చెప్పాను. దేవునికి స్తోత్రం. బయలుదేరాడు వాళ్ళందరినీ హింసించడానికి బయలుదేరిన అతను ఎప్పుడైతే దమస్కుకు చేరాడో అకస్మాత్తుగా వెలుగొచ్చి చుట్టూ ఆవరించింది, కింద పడిపోయారు. చూసిన వారందరూ అక్కడున్న వారు స్వరం విన్నారు కానీ వెలుగుని చూడలే. అయితే ఎప్పుడైతే వెలుగుని చూశాడో ఆ స్వరం విన్నాడో, స్వరం నుంచి ఒక మాట వచ్చింది. ఏం మాట? సౌలా సౌలా నువ్వేళ నన్ను హింసించుచున్నావు. సౌలు వెళ్ళేది ఎవరిని హింసించడానికి? యేసయ్యని హింసించడానికా? క్రైస్తవుల్ని హింసించడానికి, క్రీస్తుని అంగీకరించిన వారిని హింసించడానికి, క్రీస్తుని ఆరాధించే వారిని హింసించడానికి. కనుక దేవుని బిడ్డలారా, వీళ్ళు ఆరాధించే వారిని హింసించడానికి వెళ్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, నన్ను ఎలా హింసించుచున్నావు? ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. మనల్ని ఎవరైనా తిట్టినా, మనల్ని ఎవరైనా ఏదైనా అన్నా ఓవర్ రియాక్ట్ అయిపోతాం మనం కదా. ఓవర్ రియాక్ట్ అయిపోయి నన్ను అండం ఏంటి, నన్ను అంటాడా, ఆడంతా చూస్తాను, నన్ను అలా అనాల్సిన అవసరం ఏంటి అని పెద్ద ఇదైపోతాం. నిన్నంటే ఎవరినన్నట్టే తెలుసా? నిన్ను ముట్టిన వాడు నా కంటి పాపను ముట్టినట్టంట. అంటే నిన్ను అన్నవాడు ఎవరినన్నట్టు? ఏం ఫీల్ అవ్వక, ప్రభువా అతనైనా అన్నాడు, ఓన్లీ నేను పట్టించుకోవడం లేదు. నువ్వు పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు తెలుసా కదా. ఇప్పుడు వెస్లీ ఉన్నాడు, వెస్లీని నేను ఒక దెబ్బ కొట్టేస్తే వాడు బూత్ తిట్టాడు. కొట్టే మామూలుగానే గట్టి కొట్టాను, ఎందుకో వాడు బూత్ తిట్టాడు. వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తే, నా పిల్లడు చంటి పిల్లను కొట్టాల్సిన అవసరం ఏంటని వాళ్ళ డాడీ వస్తాడు. మీ పిల్లడు బూత్ తిట్టాడంటే వెనక్కి వెళ్ళిపోతాడు. అవునా? అదే నేను ఆ పిల్లడు ఏమీ చేయకపోతే నిలదీసి ఎక్కడ పడతాడు? సమాజం ఎదురు నిలబడతాడు. పిల్లోడు వెళ్ళి పిల్లోడిని అసలు కొట్టాల్సిన అవసరం కదా. సో కాబట్టి మనల్ని ఎవరైనా ఏమనంటే మనం ఏం తిరిగి అనాల్సిన అవసరమే లేదు. కానీ మనం మాత్రం స్పందించేస్తాం. అక్కడ ఆయన బిడ్డల్ని హింసిస్తుంటే దేవుడు అంటున్నాడు, సౌలా నన్ను ఎలా హింసించుచున్నావు? అంటే మనల్ని ఏదైనా ఒక మాట అంటే ఎవరికి బాధ? మన దేవునికి బాధ. మనం బాధపడుకోవాల్సిన అవసరం లేదు. స్తోత్రం, హల్లెలూయా. గమనించాలి. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో అప్పుడు అంటున్నాడు, ప్రభువా నువ్వెవరు? నేను ఎక్కడ హింసించాను అని అంటుంటే అప్పుడు ఆయన అంటున్నాడు, అప్పుడు నువ్వు లేచి పట్టణంలోకి వెళ్ళు, ఏం చేయాలో నీకు అంతా తెలియజేయబడుతుంది. ఆ మధ్యలో జరిగినటువంటి విషయం ఏంటో తెలుసా? సాక్ష్యం చెప్పినప్పుడు 26వ అధ్యాయం అనుకుంటా, సాక్ష్యం చెప్పినప్పుడు చెప్పబడుతుంది ఏంటంటే, అప్పుడు అంటే సాక్ష్యంలో ఎప్పుడైతే దర్శన భాగ్యం కలిగిందో, ప్రభువా నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు అని అడుగుతాడంట. ఏమడుగుతాడు? ప్రభువా ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని అడిగితే అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే, నువ్వు లేచి పట్టణంలోకి వెళ్ళు, అక్కడ నువ్వు ఏమి చేయాలో అన్ని నీకు తెలియచేయబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించాలి. అప్పటి వరకు వేటిని లాభం అనుకున్నాడు. గుర్రం మీద వచ్చాడు, చాలా మంది ఉన్నారు, అధికారం ఉంది, బలం ఉంది, ఆ క్రైస్తవులందరినీ హింసించాలనుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
దేవుని మీద గమనించాలి. ఈ మాట విన్న వెంటనే సరే మా అధికారుల దగ్గరికి వెళ్ళి రిజైన్ చేసి మా అమ్మ నాన్నలు చెప్పి ఉన్నాను కాబట్టి అవన్నీ చూసి వస్తానన్నాడు. వేటిని వెంట తెచ్చుకున్నాడో, ఏ ఆలోచన ఏ తలంపును కలిగి ఉన్నాడో వాటిని అక్కడే విడిచిపెట్టి దేవుడి మాటకు లోబడ్డాడు. దేవునికి స్తోత్రం. దేవుడి మాటకు లోబడి దేవుడికి విధేయుడై సాగిపోతున్నాడు. పట్టణంలో 3 రోజులు అన్నం లేదు, 3 రోజులు నిద్ర లేదు, 3 రోజుల తర్వాత అననీయ వచ్చాడు. మనందరికీ తెలుసు. ప్రార్థన చేశాడు, పొరలు రాలిపోయాయి. అప్పటి వరకు ఉన్న పొరలు రాలిపోయాయి. అప్పుడు వారి దగ్గర నేర్చుకుని బాప్తిసం తీసుకుని ఇవన్నీ మనకు తెలిసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు తెలుసుకున్నాడు యేసు క్రీస్తే నిత్య జీవం ఇవ్వగలిగిన వాడు అని. యేసు క్రీస్తే మనందరికీ నిత్య జీవం ఇవ్వగలిగిన వాడు, అద్వితీయ సత్య దేవుడు ఆయనే అని తెలుసుకున్నాడు. ఎప్పుడైతే అలా తెలుసుకున్నాడో ఆయన ప్రేమ గురించి సమస్తాన్ని విడిచిపెట్టేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకొనలేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువని మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారికులమని ప్రకటించుచున్నాము. అప్పటి వరకు ఏమన్నాడు ఆయన? నేను ఇశ్రాయేలు గోత్రికుడును, బెన్యామీనులో పుట్టాను, నేను ధర్మశాస్త్రాలు బాగా పఠించాను, నేను చిన్ననాడే నాకు సున్నతి కలిగింది, నేను పరిసయ్యుడును ఇవన్నీ చెప్పి దానికి అధికారం ఉంది, ఉన్నటువంటి క్రైస్తవుని అణిచివేయడానికి నాకు పత్రం ఉంది అని అన్నాడా? ఇప్పుడు అంటున్నాడు యేసు క్రీస్తును ప్రకటించడానికి వచ్చాము, ఆయన కొరకు మేము ప్రకటించుకోవడానికి, మా గురించి చెప్పుకోవడానికి రావట్లేదు, మేము పరిచారకులము అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే అతని స్థితి కాస్త ఏమైపోయింది? తగ్గించేసుకున్నాడు. స్థితి కాస్త తగ్గించేసుకున్నాడు. అప్పుడున్న అహంభావం, గర్వం ఏమి అన్ని తగ్గిపోయింది. మేము పరిచారకులము అంటున్నాడు. అంటే మేము దాసులము అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అతను అంటాడు నీ నిమిత్తము మేము పరిచారకులమై ఉన్నాము, పరిచారకులమై ప్రకటించడానికి వచ్చాము, మేము ఏమాత్రం గొప్ప వాళ్ళము కాదు అని చెప్పాడు. అంతకు ముందు వెనకాల చాలా మంది ఉన్నారు. అతను ముందుకెళ్తే అందరూ అడిగేస్తారు, అతను చెప్తే వచ్చి పట్టుకుంటారు. అలాంటి వాడు అంటున్నాడు ఇప్పుడు నేను పరిచారకుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతనికి సమస్తము జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాడు. అపొస్తలుల పాదాల దగ్గర వారు దేవుడు చెప్పిన మాటలన్నీ మరి చెప్తున్నారు. ఆ మాటలన్నింటినీ అధ్యయనం చేసుకుంటున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 39లో ఉన్న మాట, మత్తయి సువార్త 10వ అధ్యాయం 39లో ఉన్న మాట, తన ప్రాణమును దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకొను గాని నా నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకొనును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రాణమును దక్కించుకోవడానికి ప్రయాసపడేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. ఆ ప్రాణాన్ని దేవుని కొరకు పణంగా పెట్టేవాడు దాన్ని దక్కించుకుంటాడు అనే విషయం అతనికి అర్థమయ్యి మనం చదువుకున్న దానిలో ఆ పత్రికలు ఏమన్నాడు? మరణమైనా భయపడే ప్రసక్తే అంటే ప్రాణాన్ని ప్రభు కొరకు అర్పించడంలో సిద్ధపాటు కలిగిన వాడై ఒకవేళ మరణం వచ్చిన ఈ ప్రేమను వేరు చేయలేరు అని చెప్పగలుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే నేనేం చెప్తున్నానంటే అన్నిటిని విడిచి ముందుకు వచ్చాడు. క్రీస్తు ప్రేమను తెలుసుకోవడానికి ఆటంకంగా ఉన్న అడ్డుగా ఉన్న వాటిని తొలగించుకున్నాడు. యేసు ప్రేమను విడదీయరాని బంధం కలిగి ఉండడానికి ఏది ఆటంకమో వాటన్నిటిని నష్టంగా ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం. మరి మనం ఎంచుకున్నామా? అతను హింసించిన అతను అప్పటి వరకు మనకు చదివిన దాన్ని ఏమంటున్నాడు? నేను అనిందుడను అంటున్నాడు. ఏ నింద రాలేదా? లేదు, ధర్మశాస్త్ర ప్రకారంగా అంటున్నాడు. ఇప్పుడు పత్రికల్లోకి వచ్చేవాడికి ఏమంటున్నాడు? అంటే ఆయన చెప్పిన దానిలో పాపంలో ప్రథమ పాపిని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒప్పింప చేయబడ్డాడు, బాప్తిసం తీసుకున్నాడు, ప్రభు కొరకు సాగిపోతున్నాడు. సాగిపోయే క్రమంలో అన్నిటినీ నష్టంగా ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు చెప్పిన మరొక మాట అదే మత్తయి సువార్తలో 16వ అధ్యాయం 24 నుంచి 26 వరకు. అప్పుడు యేసు తన శిష్యులను చూసి ఎవడైనా వెంబడింపకోరని ఎడల
తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువెత్తుకొని నన్ను వెంబడింపవలను. తన ప్రాణమును రక్షించుకుని కోరువాడు దాన్ని పోగొట్టుకోను. నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకును. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణములకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? దానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రాణము చాలా విలువైనది. బ్రతికుండగానే మనం దాన్ని సద్వినియోగపరుచుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ మనం చదివిన దానిలో యేసు తన శిష్యులను చూసి, ఎవరైనా నన్ను వెంబడించాలంటే ఏం చేయాలనుకున్నాడు? తనను తాను ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకుని సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అని యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు చెప్పిన మాట. నేను అనుకుంటాను అపొస్తలుడైన పౌలు కూడా పౌలుగా మారిన తర్వాత వచ్చిన తర్వాత, అయ్యా నేను ఆయన వెంబడించాలనుకున్నాను అంటే వారు చెప్తున్నారు, ఆయన వెంబడించాలంటే ఏం చేయాలి? నీవు ఉపేక్షించుకోవాలి, సిలువనెత్తుకోవాలి. మరణం ఎదురుగా ఉంటుంది. సిద్ధపడిపోతావా? సిద్ధపడిపోతాను అని వినుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపొస్తలుల పాదాల దగ్గర ఉన్నాడు కదా, ఈ బోధ అంతా వింటాడు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఉపేక్షించుకున్నావా అంటే చెప్తాడు, అయ్యా ఉపేక్షించుకున్నాను. దేన్ని చెయ్యాలనే ఆశ కోరికల్లో చంపేస్తున్నాను. ఇప్పుడు నా ఆశ ఒకటే, క్రీస్తును ప్రకటించాలి. దేవునికి స్తోత్రం. క్రీస్తు యొక్క ప్రతిబింబంగా మారాలి అని ఆశపడుతున్నాను అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమ నుంచి ఎడబాయని బంధం కలిగి ఉండాలి అని ఆశపడుతున్నాను అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనం కూడా క్రీస్తుని కలిగి ఉండాలంటే మనం ఏది మనకి లాభం అనుకున్నామో వాటిని ఉపేక్షించే అనుభవంలో మనం ఉండాలి. మనం వేటిని ఉపేక్షించక ఇప్పుడు ఆ కోరికను చంపుకుంటేనే కదా ప్రేమ వస్తుంది. కోరికను చంపుకుంటే ప్రసాద్ అంటాను, ఇప్పుడు ప్రసాద్ నీకు 10,000 ఇస్తాను అంటాను. సో 10,000 కోసం చూస్తా ఉంటాడు. మర్చిపోయి వచ్చాను అంటే కొంచెం బాధ కలుగుతుంది. అతనికి ఏ ఆశ ఉంది? 10,000 ఇస్తే పలానా పని చేసుకుందామని ఆశ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 10,000 కాలేదు, సర్లే మాస్టర్ గారు మర్చిపోతారు పోనీ అనుకుంటే ప్రేమగా ఉంటాడు. కాక ఆశ చావక ఇలా పెడతానన్నాడు, తేలేదంటే ఓ చూపు నన్ను 6 చూపు చూస్తూనే ఉంటాడు. కోపంగా వీడు చెప్పడం ఎందుకు, చేయకపోవడం ఎందుకు కదా. ఎప్పుడైతే ఆశను చంపేసుకుంటాడో కోపం ఉండదు కదా. సో అలాగే మనం అపొస్తలుడైన పౌలు ఏం చేయాలనుకున్నాడు? అక్కడ ఉద్దేశం ఏంటి? సంఘాలను హింసించేయాలా, సంఘాన్ని లేకుండా చేయాలా, అది అతని ఆశ. దాన్ని ఏం చేసుకున్నాడు? చంపేసుకున్నాడు. దాని నిమిత్తమై ఉన్న అధికారాన్ని చంపేసుకున్నాడు, ఆహాన్ని చంపేసుకున్నాడు, తన కోరికలన్నీ చంపేసుకున్నాడు, అన్నిటినీ ఉపేక్షించుకున్నాడు. దేవునికి స్తోత్రం. విడిచిపెట్టాడు కదా. మనలో కోరిక ఉందనుకోండి, దాన్ని చంపుకోకపోతే మనలో కోపమే ఉంటుంది కదా. మీ అమ్మ ఫర్ ఎగ్జాంపుల్ గల్ఫ్ నుంచి మీ అమ్మ వచ్చింది, వచ్చేటప్పుడు చెప్పావు అమ్మ ఐఫోన్ అట్రా, వచ్చే వరకు నీ ఆశ ఉంటుంది అమ్మా ఐఫోన్ మా అమ్మ ఎప్పుడు జరుగుతుందని ఆశ ఉంటుంది. అమ్మ వచ్చి పెట్లు ఓపెన్ చేసిన తర్వాత ఐఫోన్ కనపడలేదు అనుకో, ఏమవుతుంది? ఆశ, నిరాశ, కోపం వస్తుంది. కోపం వచ్చి అమ్మతో మాట్లాడు, ఫోన్ చెయ్యు, అమ్మకు వండవు పెట్టవు. సో ఇప్పుడు ఏమున్నట్టు? నీ ఆశ భంగమైనందుకు నీకు ఏమొచ్చినట్టు? కోపం వచ్చినట్టు. అదే ఓన్లీ అమ్మ కష్టపడి వచ్చింది దొరుకుండదు, వచ్చేటప్పుడు సరిగ్గా శాలరీ ఇవ్వలేదంట, సరిగ్గా డబ్బులు లేవంట, మా అందరికీ కదా అన్ని తెచ్చింది, ఓన్లే ఇప్పుడు కాబట్టి తర్వాత వస్తుంది, పోయిందేముంది అని అనుకుంటే అమ్మతో ప్రేమగానే ఉంటది. అంటే కోరికలు విడిచిపెట్టుకోకుండా మనసులోనే పెట్టుకుంటే కోపం వస్తుంది, విడిచిపెట్టుకుంటే ప్రేమ వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే తనను తాను శరీరాశ, నేత్రాశ, జీవపుటముల మనలో నుంచి వేరైపోవాలి. ఏది దేవుడి నుంచి దూరం చేస్తుందో వాటన్నిటి నుంచి వేరైపోవాలి. అన్నిటి నుంచి వేరైపోయి ఉపేక్షించి విడిచిపెట్టుకుని అప్పుడు సిలువనెత్తుకుని సాగిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతడు ప్రాణాన్ని దక్కించుకోవడానికి ప్రయత్నం చేశాడు. సో తన బిడ్డ ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకోను. దేవునికి స్తోత్రం. ఒక లోకం అంతా సంపాదించుకుని ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి లాభం? ఒకడికి బాగా ధనం వచ్చిందంట, మనకు తెలుసు కదా, కొట్లని విప్పి పెద్దవి చేసి వాటన్నిటినీ ఆ కొట్లలో వేసుకోవాలనుకున్నాడట. సో ఆ రాత్రి దేవుడు అన్నాడు, ఏమని? ఈ రాత్రి వెర్రివాడ, ఈ రాత్రి ప్రాణం అడుగుతున్నాను, ఏమైంది? సో ఈ విషయం అర్థమైపోయింది కాబట్టి ఇక మీదట దేని మీద మనసు లేదు. దేవునికి స్తోత్రం. అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, మరణమైన
దేవుని వేరు చేయొచ్చు. దేవునికి స్తోత్రం. అంటే ఒకవేళ మరణం వచ్చి కత్తొచ్చి పీక మీద పెట్టి పోసేసినా ఇక్కడ చనిపోయినా నా దేవుని రాజ్యంలో ఉంటాను. దేవునికి స్తోత్రం. నా ప్రాణాన్ని తగ్గించుకుంటాను, నా ప్రాణాన్ని నరకంలో పడకుండా నేను తగ్గించుకుంటాను అని అంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ప్రభు కొరకు ప్రాణాన్ని పోగొట్టుకుంటే మన ప్రాణం ఎక్కడుంటది, మన ఆత్మ ఎక్కడుంటది, దేవుని యందు ఉంటది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఇక్కడ మనం పెడితే దేవుని కొరకు సిద్ధం అన్న వాళ్ళు దాన్ని తగ్గించుకుంటారు. బాబాయ్ బతుకుంటే ఏదైనా చేసుకున్నాను పారిపోయిన వాళ్ళు. సో కనుక గమనించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఇలాంటి ప్రేమను తెలుసుకోవడానికి ప్రాణం పెట్టాలంటే ప్రేమ ఉండాలి కదా. ఇప్పుడు పిల్లడికి ఏమైనా వాడి తల్లి తలడిల్లిపోతారు కదా. పిల్లలకి ఏదైనా అనారోగ్యమైందని ఎందుకు తలడిల్లిపోతారు? ప్రేమ. సో ఈ ప్రేమ ఉంటేనే ఏదైనా జరుగుతుంది. కనుక దేవుని పిల్లరా గమనించండి. 9వ వచనంలో క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతి గాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో వచ్చాం. మళ్ళీ ఇప్పుడు సమస్తాన్ని నష్టం చేసుకుని ఎవరిలో కనబడాలనుకుంటున్నాడు? క్రీస్తులో తాను కూడా కనబడాలని ఆశపడుతున్నాడు. అందుకే మీకు గుర్తుందా, ఆయన అంటాడు జీవించుచున్నది ఆయన ప్రయాస. ఒక్కసారి ఆలోచన చేయండి. విడదీయరాని బంధం ఊరికనే రాలా, సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాడు. ఒక చోట పెంటగా ఎంచుకున్నాను రాస్తాడు. పెంట అంటే తిరిగి ఆశించం. పెంట మీద పడేసింది ఏది? తిరిగి ఆశించం. అసహ్యమైనది, మనకు అక్కర్లేనిది, ఎవరు ముట్టుకోవడానికి కూడా భయపడే దాన్ని మనం పెంటపై పడేస్తాం. మనకు ఉపయోగపడింది అలా పెంటగా ఎంచుకున్నాను ఒక చోట రాస్తాడు. సో దేవుని బిడ్డలారా అలా పెంటగా ఎంచుకున్నాడు కనుకనే ధన్యతను క్రీస్తుతో పాటు యాగమయ్యే భాగ్యం. అందుకే అంటాడు కదా, నేను క్రీస్తుతో పాటు సిలువేయబడ్డాను జీవించేవాడను నేను కదా, క్రీస్తునే జీవించుచున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే నేను క్రీస్తులో యాగమైపోయాననే కదా అర్థం. అంతే కదా. ఇప్పుడు క్రీస్తునే ఆయన జీవించుచున్నాడంటే నేను క్రీస్తులో యాగమైపోయాను, ఆయన నేను ఒకటైపోయాము. అందుకని ధర్మశాస్త్రమైన నీతి వల్ల నేనేమీ కాలేదు. ధర్మశాస్త్రమైన నీతి వల్ల నేనేమీ కాలేదు, క్రీస్తు వలన నీతి వలన అని అంటున్నాడు. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక. ఇంతకుముందు ఏం చెప్పాడు? నేను ధర్మశాస్త్ర ప్రకారంగా అనింద్యుడును, నాలో ఏ పాపము లేదు. ఇక్కడ అంటున్నాడు ఆ నీతి కాదు, క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు ఒకడు నిమిత్తము. సో ఇప్పుడు ఇంతటి ప్రేమ, ఎంత ప్రేమ, దానికోసం సమస్తాన్ని అంటే అతని ప్రయాసం ఏంటంటే నాలో క్రీస్తు కనబడాలి, క్రీస్తులో నేను ఉండాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక అంటున్నాడు. ఆయన అంటున్నాడు విశ్వాసం వలన నీతి. అంటే ఇప్పుడు మనమందరికి విశ్వాసం వలన నీతే కదా. యేసు రక్తం, మన ఇశ్రాయేలు ఇప్పుడు ఏమన్నా రక్తం కారుతుంటే మనం కడగబడ్డామా? మన విశ్వాసం ఏంటంటే ఎప్పుడైతే ప్రార్థించామో ప్రభువా నా కొరకు ప్రాణం పెట్టావయ్యా అని కన్నీటితో మా పాపముల కొరకు నువ్వు చనిపోయావు కదా ప్రభువా అని ప్రార్థించి నీ రక్తంతో నన్ను కడుగు శుద్ధీకరించయ్యా, అయ్యా నా పాపం నుండి నన్ను పవిత్రుడిగా చేయి, నన్ను ప్రభువా నీతిమంతుడిగా తీర్చు ప్రభువా అని ఎవరిలా ప్రార్థన చేస్తాం మనం? ఎవరిలాగా? సుంకరిలా ప్రార్థన చేస్తాం. పరిసయ్యుని ప్రార్థన కాదు. ఇప్పుడు ఈ ప్రార్థన పరిసయ్యుని ప్రార్థన కనబడుతుందా, సుంకరి ప్రార్థన కనబడుతుందా? పైన సుంకరిలా చూపించుకున్నాడు, కింద పరిసయ్యునిలా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. ఈ ఉపమానం కూడా చెప్పుకుంటారు అపొస్తలులు పౌలు గారు. ఇదిగో యేసయ్య ఉపమానం చెప్పాడు అంటే అప్పుడు నా నీతి కాదయ్యా, ధర్మశాస్త్రం వల్ల నా నీతి కాదు, క్రీస్తునందలి విశ్వాసము ద్వారానే. అంటే యేసుక్రీస్తు నన్ను నీతిమంతుడిగా తీర్చడానికి, నన్ను పరిశుద్ధుడిగా చేయడానికి, నా పాప విమోచన కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు కనుక ఆయన రక్తములో కడగబడటం ద్వారా నాకు నీతి కలుగుతుంది. కాబట్టి విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గల వాడనై ఆయన అడ్డుపడడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆలోచన చేయండి, ఇంత ప్రేమ అతనికి ఎలా వచ్చింది అంటే అతనుకున్న ఆ యొక్క తృష్ణ, అతనుకున్న రోషం, పట్టుదల ఏంటంటే నేను క్రీస్తులో కనబడాలి, క్రీస్తు నాలో కనబడాలి. దేవునికి స్తోత్రం. మనం చోట కనబడితే ఆ చోట మనం కనబడతాం కదా. సో క్రీస్తు నాలో కనబడాలి, క్రీస్తులోనే కనబడాలి. దానికోసం సమస్తాన్ని ఏం చేశాడు? పెంటగా ఎంచుకున్నాడు, సమస్తాన్ని అసహించుకున్నాడు. కాబట్టి దేవుని ద్వారా గమనించాలని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీకు మనవి చేస్తున్నాను. లూకా సువార్త 14వ అధ్యాయం 33వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. యేసయ్య శిష్యుడు కావడానికి లూకా సువార్తలో దేవుడు చెప్పాడు కొన్ని విషయాలు చెప్పి, ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నాకు శిష్యుడు కానేరడు. అపోస్తలులు చెప్తారు, ఇదిగో అపోస్తలులైన మేము దేవుడి యొక్క పాదాల దగ్గర నేర్చుకున్నాం. దేవుడు ఏం చెప్పాడంటే సమస్తాన్ని విడిచిపెట్టకపోతే ఆయన శిష్యులు అవ్వరు అని చెప్పాడు. ఇప్పుడు అందుకే కదా సమస్తాన్ని ఏం చేశానంటున్నాడు? సమస్తాన్ని విడిచిపెట్టుకున్నాను అంటున్నాడు, నష్టంగా ఎంచుకున్నాను అంటున్నాడు, సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాను అంటున్నాడు. సో మనం దేన్ని విడిచిపెట్టాం? ఆలోచన చేయండి. దేవుని సన్నిధి గురించి, దేవుని సన్నిధి విడిచిపెట్టాం, కానీ దేన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడం? ఏ పార్టీ విడిచిపెట్టాం, ఏ ఫంక్షన్ విడిచిపెట్టాం, ఏ పని విడిచిపెట్టాం, దేవుని సన్నిధి మాత్రం విడిచిపెట్టాం. దేవుని ఆదివారం ఒక్క రోజు వచ్చినంత మాత్రాన కాదు, దేవుని సన్నిధిలో ఆయన ప్రేమలో అతకబడిన మనం ఏ గుడికైనా మనం హాజరైపోవాలి. దేవునికి స్తోత్రం. ఏ గుడికైనా హాజరైపోవాలి. ఏ గుడికలో అయినా మనం స్తుతించేది దేవుణ్ణి, కనపరిచేది దేవుణ్ణి, ఆరాధించుకునే దేవుణ్ణి, ఆ వాక్యం అనేది ఆయన మాట. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమలో అతకబడిన వాడు వేరు కానేరడు. దీన్ని ఇంకొన్ని విషయాలు ఉన్నాయి, వచ్చే వారం మనం ఇంకా ధ్యానం చేద్దాం. అయితే దేవుని బిడ్డలారా ఒక మాట చెప్తాను వినండి. దేవుడు అంటున్నాడు, సౌలా సౌలా నన్ను ఎలా హింసిస్తున్నావు? ఒకవేళ అదే మాట ఈ రోజు మనంటుంటే మేమెక్కడ హింసిస్తున్నామండి? ఆయన మాట వెనకపోవడమే ఆయన హింసించడం కదా. ఇప్పుడు ఒక అబ్బాయి మాట వెనకుండా తిరుగుతుంటే హృదయం అది ఎలా ఉంటుంది? బిడ్డల బాధ్యత కలిగిన తండ్రికి లేదా తల్లికి ఎలా ఉంటుంది? చాలా బాధగా ఉంటుంది, చాలా హింసగా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. సో దేవుడు బాధపడుతున్నాడు. మిమ్మల్ని పరిశుద్ధపరచడానికి, పవిత్రపరచడానికి తానే బలియాగమైపోయిన దేవుడు అంటున్నాడు, ఒకవేళ సౌలులా నన్ను ఎలా హింసిస్తున్నారు, అబద్ధాలు ఆడుతూ, మోసాలు చేస్తూ, నా బిడ్డలను తిడుతూ, అలా దేవునికి విరుద్ధమైన త్రాగుడు, వ్యసనాలు, సిగరెట్లు, చుట్టలు మానకుండా, వ్యభిచారము, దొంగతనాలు మానకుండా ఒకవేళ ఇంకనూ యేసయ్యని హింసిస్తూ ఉంటే, యేసయ్య మాట మాట్లాడుతుంటే మనం చెప్పాలి, ప్రభువా ఇక మీదట అలాంటి పని ఏం చేయమంటావు ప్రభువా? చెప్పాడు, వెళ్ళు పట్టణంలోకి వెళ్ళు, నీకు అన్ని తెలియచేయబడతాయి. పట్టణంలోకి వెళ్ళాడు, మాటకు లోబడ్డాడు, విధేయుడయ్యాడు. అననీయ వచ్చి ప్రార్థన చేశాడు, అపొస్తలుల దగ్గరికి వెళ్ళిపోయాడు. అందరినీ క్రైస్తవుల దగ్గరికి చేర్చేశారు. అక్కడ నేర్చుకుంటున్నాడు. నేర్చుకుని క్రీస్తుని చేర్చుకోవడానికి సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాడు. సో మనం దేన్ని పెంటగా ఎంచుకున్నాం? అన్ని మనకి కావాలి, అన్నింటిలో మనం ఉండాలి, దీనిలో కూడా ఉండాలి. అందుకే ఇప్పుడు లూకా సువార్త అంటున్నాడు కదా, నా కొరకు దేన్ని విడిచిపెట్టుకోకుండా ఉంటే నా శిష్యుడివి కాదా? సో ప్రభు చెబుతున్న మాట, ఆయన ప్రేమను కనపరచడానికి, ఆయన ప్రతిబింబంగా మారాలంటే మనం ఏం చేయాలి? ఆయన ప్రతిబింబంగా మారాలంటే ఏం చేయాలి? విడిచిపెట్టుకోవాల్సినవి విడిచిపెట్టాలి. ఎప్పుడైతే ఆయన ప్రతిబింబంగా మారుతామో ఏం కనపడుతుంది మనలో? సో కాబట్టి అలా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మనం అడుగుతాం, ప్రభువా ఒకవేళ ఇంకా నేను బాధపడుతున్నానా? అవును, అబద్ధాలు ఆడి బాధపడుతున్నావు, బూతులు తిట్టి బాధపడుతున్నావు, చేయకూడని సాధులు చెప్పి, చేయకూడని మాటలు మాట్లాడి, వ్యభిచరించి, దొంగలించి, ఇలా మనం చెప్పుకున్న త్రాగుడు, వ్యసనాలు మానక, వెళ్ళకూడని సహవాసాలకి వెళుతూ ఒకవేళ ఇంకనూ దేవుని బాధపడుతూ ఉంటే నువ్వు అనాలి, ప్రభువా ఈ పని బాధ విడిచిపెట్టుకుంటున్నా, వాటి అవి నాకు నష్టం
నష్టంగా ఇచ్చాను, ఇక నేను నష్టపోయే స్థితికి నేను ఇలా వెళ్ళిపోవడం వల్ల నష్టపోతున్నావు. అపొస్తలుడైన పౌలు క్రీస్తుకు విరోధిగా మారి ఆ సమయం అంతా నష్టపోయాడు. కనుకనే సమయమును సద్వినియోగం చేసుకోండి అని చెప్పారు. దేవునికి స్తోత్రం. కనుక విడిచిపెట్టుకోవలసిన ప్రతి దాన్ని విడిచిపెట్టుకోవడానికి ప్రార్థన చేద్దాం. చిన్నగా మోకరిద్దాం, చిన్న ప్రార్థన చేద్దాం.